గుంటూరులో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంఘాల మేధావులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు పరంజ్యోతి మాట్లాడుతూ బీసీ వర్గాలలో కులగణన చేయించాలన్న సంకల్పంతో ఈ సభలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని జిల్లాల్లో సమావేశం ఏర్పాటు చేసి బీసీలను చైతన్యపరుస్తున్నామన్నారు. అక్టోబర్ 9న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎత్తున ఈ రోజున బీసీలందరూ కూడా కుల జనగణన చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈ రోజున ఉద్యమిస్తున్నారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి నాయకులందరితోటి బీసీ సంఘాలతోటి కూడా కలిపి మేము ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూడా కులగణన జరిపించాలని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక బీసీ ప్రధానిగా అని చెప్పుకున్నటువంటి మోడీ గారు కూడా ఈ భారతదేశంలో బీసీలకు డిమాండ్కి దృష్టిలో పెట్టుకొని ఈ కుల జనగణన జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి దానిలో భాగంగా ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ ప్రారంభించినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నది. అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలో చైతన్యాన్ని నింపుతున్నాం. బీసీలందరినీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తా ఉన్నది. దీనిలో భాగంగా నెక్స్ట్ మంత్ అక్టోబర్ 9వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున మహాధర్నాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా ఈ డిమాండ్ల మీద ఈ ధర్నాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనిలో కూడా మరి రాష్ట్రంలో కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ, బీసీ సంఘాలందరూ కూడా వాళ్ళ మద్దతుతోటి, వాళ్ళకి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మానిశ్రీ కాన్శ్యామ్ గారు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, వారి యొక్క వర్ధంతి రోజున ఈ కార్యక్రమం చేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్శ్యామ్ గారు మరి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం కోసం కానివ్వండి, బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం కానీ ఎంతో కృషి చేశారు. కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈ కార్యక్రమంలో మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా అండదండలు ఇచ్చి మద్దతు ఇచ్చి ఈ బీసీల ఉద్యమాన్ని, బీసీ కుల గణన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు గుంటూరు నగరంలో బీసీ అసెంబ్లీ అనే శీర్షికతో బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనటం మాకు చాలా సంతోషంగా ఉన్నది. మరీ ముఖ్యంగా బీసీల సమస్యల గురించి, బీసీల కుల గణన చేయాలని, కుల గణనకి అనుగుణ్యంగా అన్ని జీవన రంగాల్లో కూడా వారికి తగిన స్థానం, ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్లతో బహుజన సమాజ్ పార్టీ ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేయటం మాకు చాలా సంతోషంగాను, అందుకు మేము బహుజన సమాజ్ పార్టీని అభినందిస్తూ ఉన్నాం కూడా. అలాగే అక్టోబర్ 9వ తేదీ నాడు పార్టీ తరఫున తలపెట్టినటువంటి మహాధర్నా విజయవాడలో కార్యక్రమంలో కూడా బీసీలందరూ కూడా పాల్గొనాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, బహుజన సమాజ్ పార్టీ ఈ కార్యక్రమాన్ని స్వీకరించడంలో చాలా సహజంగా ఉన్నది. బహుజన సమాజ్ పార్టీ బాధ్యతగా కూడా తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టిన అందుకు వారిని అభినందిస్తూ, దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ మరింత పట్టుదలగా, మరింత ఆర్గనైజ్డ్గా చేయాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం.